హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది కెనరా బ్యాంక్ కస్టమర్స్ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మర్చిపోవడం. బ్రాంచ్కి వెళ్తే చాలా టైం వేస్ట్ అవుతుంది, కానీ మన నెట్ బ్యాంకింగ్ పోర్టల్ ద్వారా మనమే పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి ఎలా రీసెట్ చేసుకోవాలి అని ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపించాను. వీడియో స్క్రోల్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియో నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్లో కెనరా నెట్ బ్యాంకింగ్ లాగిన్ అని సెర్చ్ కొట్టండి. నెట్ బ్యాంకింగ్ కెనరా బ్యాంక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఫర్గాట్ యూజర్ ఐడి అని చూపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పాస్బుక్లో కస్టమర్ ఐడి అని 9 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఆ 9 డిజిట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీరు అకౌంట్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. కరెక్ట్గా 1కి 2 సార్లు కరెక్ట్గా చూసుకొని ఎంటర్ చేయండి. అండ్ కింద క్యాప్చా ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ నేనైతే క్యాప్చా అనేది ఎంటర్ చేస్తున్నాను. చేశాక సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ పైన మీ కస్టమర్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. అది కన్ఫర్మ్ చేశాక మన మొబైల్కి అయితే ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ సెకండ్స్ అని సెకండ్స్ చూపిస్తుంది. ఆ సెకండ్స్ లోపు మనం ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ సక్సెస్ఫుల్ మీ యూజర్ ఐడి అనేది వచ్చేసింది. సో క్లిక్ హియర్. ఇక్కడ మనకి తర్వాత పాస్వర్డ్ కూడా మర్చిపోయాం కాబట్టి రీసెట్ లాగిన్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇందాక ఏదైతే యూజర్ ఐడి అని చూపించిందో ఆ యూజర్ ఐడి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీకు ఇయర్ పైన క్లిక్ చేస్తే మీకు ఏ ఇయర్ అనేది కావాలి అనేది బ్యాక్ అండ్ స్క్రోల్ చేసి చూసుకోవచ్చు. నేను ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మంత్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ సిరీస్ అనేది వచ్చేస్తుంది. సో డేట్ ఎంటర్ చేయండి. అండ్ కింద అకౌంట్ నెంబర్ అండ్ పాన్ ఉంటే పాన్, ఆధార్ ఉంటే ఆధార్. ఇక్కడ నేనైతే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అక్కడ మీ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ కింద పాన్ నెంబర్ అండ్ కింద ఎంటర్ న్యూ లాగిన్ పాస్వర్డ్ అండ్ రీ ఎంటర్ లాగిన్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. ఇక్కడ మన పైన ఎంటర్ చేశాక ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అండ్ స్మాల్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ ఇవన్నీ ఉంటేనే అది స్ట్రాంగ్ పాస్వర్డ్ కింద తీసుకుంటుంది. సో ఇక్కడ క్యాప్చా ఇమేజ్ ఎంటర్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ముందుగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. మిగతా నోటిఫికేషన్స్ మీకు రాకుండా పోతుంది. సో బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కన్ఫర్మ్, ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ చూపిస్తుంది, కన్ఫర్మ్ చేయండి. చేశాక మళ్ళీ మీ మొబైల్కి ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఇక్కడైతే నేను ఎంటర్ చేస్తున్నాను ఓటీపీ అనేది. తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి.
సో సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు రీసెట్ చేసుకున్నారు. ఇప్పుడు లాగిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.